Hi, I'm Sai Sudhamshu. Welcome to Sai Sudhamshu All in One YouTube channel. Hi, Namaste. I am Dedipya, your Slekkala teacher. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెన్ డయాగ్రామ్స్ లో Part 3. ఎస్ ఇక్కడ ప్రాబ్లమ్స్ పార్ట్ 2 కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, కాకపోతే ఎక్కువ ప్రాబ్లం ఏం కాదు. ఓకే, సో ఇంకా మీరు దీని గురించి ఏమైనా చెప్తారా? ఏం లేదు, ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ తీసుకొని చేసినటువంటివి. ఇలాగే వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇంకొక పార్ట్ కూడా వస్తుంది, అప్పుడు ఇంకా డిఫరెంట్ వెన్ డయాగ్రామ్స్తో చేద్దాం. ఫస్ట్ ప్రాక్టీసింగ్ కోసం ఫస్ట్ ఈ వెన్ డయాగ్రామ్స్ చేద్దాం. అలాగే మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. హోంవర్క్ కూడా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది ఇంతకుముందు. సో అలాగే రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఎస్, డయాగ్రామ్. ఓకే, ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చారు అండ్ అంటే 3 సర్కిల్స్ ఇచ్చారు, వాటికి రిలేషన్ ఏముంది? సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఎస్, సో అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం కావట్లేదు కదా, నెక్స్ట్ ఇంకా కొంచెం ఉంది. ఏ సర్కిల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది చూద్దాము. రెడ్ సర్కిల్ ఇక్కడ బాయ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ థర్డ్ వన్ ప్లేయర్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనకి బాయ్స్ లో ఏ బి డి ఈ ఉన్నట్టు లెక్క. యాక్చువల్ గా స్టూడెంట్స్ అంటే బిసిఈఎఫ్ అండ్ ప్లేయర్స్ అయితే డిఈఎఫ్జి మొత్తం కూడా. బట్ మనకి బాయ్స్ కమ్ స్టూడెంట్స్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? బిఈ, ఇంటర్సెక్షన్ లో ఉండేటటువంటి పార్ట్, దాన్ని మనం బిఈ అంటాం. తర్వాత స్టూడెంట్స్ కమ్ ప్లేయర్స్ ఈఎఫ్ అండ్ ప్లేయర్స్ అండ్ బాయ్స్ డిఈ. ఓకే, మూడింటికి బాయ్స్, స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ కలిసి అంటే ఒక్కరే ఒక స్టూడెంట్ ఉన్నారు అట్లా, దట్ ఈస్ ఈ. అట్లా మనం గనక దాన్ని అర్థం చేసుకోగలిగితే ఈజీగా కింద వచ్చే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకొకటి మనం నైదర్ నార్ అనే వర్డ్ ని కూడా యూజ్ చేస్తుంటాం. నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు అని అర్థం. సో అలా మనం యూజ్ చేసే వర్డ్స్ ఏంటివి అనేది కొంచెం ఐడియా ఉంటే ఇంకా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫిగర్ ని చూసి మనం చేయొచ్చు. ఓకే, క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్తారా? yes, let's see the questions. Okay, చూద్దామా questions? yes. First question. Oh, which letter represents boys who are neither students nor players? ఓకే, ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, నైదర్ స్టూడెంట్స్ నార్ ప్లేయర్స్. స్టూడెంట్స్ కాదు, ప్లేయర్స్ కాదు, బాయ్స్ మాత్రమే అయి ఉండాలి, బాయ్స్ సర్కిల్లో మాత్రమే అయి ఉండాలి అన్నప్పుడు మనకి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ సి, సెకండ్ వన్ బి, థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ డి, ఫిఫ్త్ వన్ ఈ. సో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఎందుకంటే సి అంటే స్టూడెంట్స్ ఆప్షన్ నుంచి వస్తే. ఓకే, బి అంటే మనకి స్టూడెంట్స్ అండ్ బాయ్స్ ఉన్నారు, బట్ మనకు నైదర్ స్టూడెంట్స్ నార్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి బి ఆప్షన్ కాదు. ఏ ఓన్లీ బాయ్స్. ఓకే, సో ఆప్షన్ ఈస్ మనకి 3 అనేది వస్తుంది. ఓకే, డిఈ కాదు, అర్థమైపోతుంది కదా. సో నైదర్ స్టూడెంట్స్ నార్ ప్లేయర్స్ అనే వర్డ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. స్టూడెంట్స్ కాదు, ప్లేయర్స్ కాదు, ఓన్లీ బాయ్స్ అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Which letter represents boys who are both students and players? ఓకే, మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే బాయ్స్, స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ అంటే వాళ్ళు స్టూడెంట్స్ పైగా ప్లేయర్స్ కూడా. ఓకే, సో ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏ, సెకండ్ వన్ ఈ, థర్డ్ జి, ఫోర్త్ ఎఫ్, ఫిఫ్త్ బి. సో ఇక్కడ బాయ్స్ హూ ఆర్ బోత్ స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుంది అంటే 2, అంటే ఈ పెద్ద సర్కిల్ బాయ్స్, ఇంకో సర్కిల్ స్టూడెంట్స్, కింద ఉన్న సర్కిల్ ప్లేయర్స్, మూడిటిది కావాలి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి పార్ట్ అనేది మనం తీసుకోవాలంటే ఈ అనేది ఆల్ఫాబెట్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆల్ఫాబెట్. సో ఇక్కడ ఈ అనేది ఎన్నో ఆప్షన్లు ఉంది అంటే సెకండ్ ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో నైదర్ నార్ కి ఇది ఆపోజిట్ చూడండి, బోత్ స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ ఉండాలి, బాయ్స్ కై ఉండాలి. అక్కడేమో బాయ్స్ నైదర్ నార్ అన్నారు కాబట్టి స్టూడెంట్స్ ప్లేయర్స్ కాకుండా ఓన్లీ బాయ్స్ తీసుకున్నాం. ఇక్కడ బాయ్స్ హూ ఆర్ బోత్ స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ అన్నారు కాబట్టి ముగ్గురిట్లో ఉన్న తీసుకున్నాం అంటే. సో దట్ ఈస్ ఆప్షన్ 2. ఓకే, థర్డ్ క్వశ్చన్.
విచ్ లెటర్ రిప్రజెంట్ స్టూడెంట్స్ హూ ఆర్ బాయ్స్ బట్ నాట్ ప్లేయర్స్. ఇక్కడ చూడండి, హూ ఆర్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ అయి ఉండాలి, హూ ఆర్ బాయ్స్ అయి ఉండాలి, బట్ నాట్ ప్లేయర్స్. అంటే ఇక్కడ బాయ్స్ అండ్ స్టూడెంట్స్ ఇది కలిపి మనం తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఈ, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ డి, ఫోర్త్ వన్ ఏ, ఫిఫ్త్ వన్ బి. సో బట్ నాట్ ప్లేయర్స్ అంటే ప్లేయర్స్ ఉన్న డయాగ్రామ్ అంతా మనం తీసేద్దాము. తీసేస్తే మనకి బాయ్స్ అండ్ ఇక్కడ మనకి చూడండి ఒకసారి, మనకి ఈ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఈ ప్లేయర్స్ ఉన్న డయాగ్రామ్ అంతా పక్కన పెడదాం. అంటే డిఈఎఫ్జి ఏవి ఉన్న ఆప్షన్ మనకి కాదు. ఓకే, నా మనకేంటి స్టూడెంట్స్ అయి ఉండాలి, బాయ్స్ అయి ఉండాలి. స్టూడెంట్స్ అండ్ బాయ్స్ అయి ఉన్నది ఏముంది, బి అనేది ఉంది కదా. సో ఆప్షన్ మనకి ఏమొస్తుంది ఆటోమేటిక్గా, ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఆప్షన్ బి. అలా మనం చూసుకోగలగాలి. ఓకేనా, రైట్. సో ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సేమ్ ఫిగర్, బట్ మనకి ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అందుకోసమని మళ్ళీ ఫిగర్ ని చూపించి మనం ఫోర్త్ క్వశ్చన్ చేద్దాము. ఓకే, విచ్ లెటర్ రిప్రజెంట్స్ ప్లేయర్స్ హూ ఆర్ బాయ్స్ బట్ నాట్ స్టూడెంట్స్. ఓకే, విచ్ లెటర్ రిప్రజెంట్స్ ప్లేయర్స్ హూ ఆర్ బాయ్స్ బట్ నాట్ స్టూడెంట్స్. అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, ఓన్లీ బాయ్స్ అండ్ ప్లేయర్స్. సో అంటే ఈ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ ని మనం పక్కకు పెట్టేద్దాం. అంటే BEFC ని పక్కకు పెట్టేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆ ఆప్షన్స్ ని చూద్దాము. DBCEF. ఓకే, సో ఇప్పుడు ప్లేయర్స్ హూ ఆర్ బాయ్స్. ఓకే, ప్లేయర్స్ హూ ఆర్ బాయ్స్ అంటే ఇక్కడ లెటర్ ఏంటిది, డి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, స్టూడెంట్స్ అన్నిటిని పక్కన పెడితే ఇంకా కింద ఆప్షన్స్ మనం ఎలిమినేషన్ పద్ధతిలో కూడా చేయొచ్చు. ఓకే, బి తీసేయచ్చు, సి తీసేయచ్చు, ఈ తీసేయచ్చు, ఎఫ్ తీసేయచ్చు. ఇంకా ఉన్న ఆప్షన్ ఏంటి, డి. అలా కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లెటర్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ హూ ఆర్ నైదర్ బాయ్స్ నాట్ ప్లేయర్స్. బాయ్స్ కావద్దు, మళ్ళీ ప్లేయర్స్ కూడా కావద్దు, ఓన్లీ స్టూడెంట్స్ అని అర్థం. నైదర్ నార్ అంటే మనకు నైదర్ బాయ్స్ కాదు, ప్లేయర్స్ కాదు, ఓన్లీ స్టూడెంట్స్. అంటే బాయ్స్ ని పక్కన పెడతాము, ప్లేయర్స్ ని పక్కన పెడతాము. స్టూడెంట్స్ లో ఉన్నది ఇంకెవరున్నారు, ఓన్లీ మనకి సి అనేది ఆప్షన్ వస్తుంది. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ వన్. బికాస్ మనం ఇక్కడ ఈ బాయ్స్ కాదు అన్నప్పుడు బాయ్స్ రిప్రజెంట్ చేసి ఈ సర్కిల్ మొత్తాన్ని బయటకు తెద్దాం. ప్లేయర్స్ కాదన్నప్పుడు ప్లేయర్స్ మొత్తాన్ని బయటకు తెద్దాం. ఇంకున్నది ఏంటిది, స్టూడెంట్స్లలో ఇది మొత్తం బయటకు వెళ్ళిపోయింది బిఈతో సహా. అవునా, ఇక్కడ డిఈఎఫ్ తో సహా బయటకు వచ్చేసింది. అంటే ఉన్నది ఏంటిది, సి ఆప్షన్ ఎక్కడుంది, 4 లో ఉంది. కాబట్టి ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లెటర్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ హూ ఆర్ బాయ్స్ అండ్ ప్లేయర్స్. స్టూడెంట్స్ అయి ఉండాలి, బాయ్స్ అయి ఉండాలి, ప్లేయర్స్ అయి ఉండాలి. ముగ్గురు అయి ఉండేది మళ్ళీ ఏముంటుంది ఆటోమేటిక్ గా, ఈ. అవునా, సో ఆప్షన్స్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ కూడా మనకి సర్కిల్స్ ఇచ్చారు, బట్ అదేంటి టెన్నిస్ ఒకటి, క్రికెట్ ఒకటి అండ్ ఫుట్బాల్ ఒకటి. ఎందుకంటే గేమ్స్ బాగా ఆడతాం కదా పిల్లలు ఆటోమేటిక్ గా. సో ఆ బేసిస్ మీద ఇచ్చారు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కదా. సో విచ్ లెటర్ రిప్రజెంట్స్ ప్లేయర్స్ హూ ప్లే బోత్ టెన్నిస్ అండ్ క్రికెట్ బట్ నాట్ ఫుట్బాల్. అంటే హూ ప్లే బోత్ టెన్నిస్ అండ్ క్రికెట్ అయి ఉండాలి, బట్ నాట్ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ అయి ఉండకూడదు. అంతే. ఓకే, రైట్. అన్నప్పుడు ఫుట్బాల్ మనం ఏం చేయాలి, పక్కన పెట్టేయాలి. ఆప్షన్స్ చూద్దామా. ఫస్ట్ ఆప్షన్ బి, సెకండ్ వన్ ఎఫ్, థర్డ్ వన్ డి, ఫోర్త్ వన్ సి, ఫిఫ్త్ వన్ జి. ఓకే, మనం ఫుట్బాల్ ని పక్కన పెట్టేయాలని ఇందాక అన్నాం కదా. అంటే BCFG లో ఆప్షన్స్ కాదు, BCG లో ఆప్షన్ కాదు, ఎఫ్. అవునా, ఇంకా మిగిలింది ఏంటిది, డి. అన్నప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా 3. ఓకే, ఇట్లా ఎలిమినేషన్ పద్ధతిలో కూడా మనం చేసుకుంటా వెళ్ళొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్. విచ్ లెటర్ రిప్రజెంట్స్ ప్లేయర్స్ హూ ప్లే ఆల్ 3 గేమ్స్. 3 ఎక్కడ కలిసాయి మనకి, అది చూసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ సి. ఓకే, ఆప్షన్స్
ఫస్ట్ వన్ డి, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ ఎఫ్, ఫోర్త్ వన్ బి, ఫిఫ్త్ వన్ ఏ. సో మనకి ఆన్సర్ ముందే తెలిసిపోయింది కదా, 3 ఎక్కడ కలిసాయి. సో సి ఇస్ ద ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 2. థర్డ్ క్వశ్చన్, which letter represents players who neither play football nor tennis? ఓకే. So options, first one G, second one A, third one F, fourth one E, fifth one B. Which letter represents players who neither play football nor tennis? ఫుట్బాల్ కాదు, టెన్నిస్ కాదు, ఓన్లీ మనకి ప్లేయర్స్ మాత్రమే. హూ నైదర్ ప్లే ఫుట్బాల్ నాట్ టెన్నిస్. ఫుట్బాల్ పక్కన పెట్టాలి, టెన్నిస్ ని పక్కన పెట్టాలి. ప్లేయర్స్ అంటే ఇంకా మిగిలింది ఏంటి, క్రికెటర్సే కదా. అవునా, క్రికెటర్స్ లో ఉన్నది ఎవరున్నారు, ఈ అంటే ఆప్షన్ ఏంటిది ఇక్కడ మనకి 4 ఈస్ ద ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఇమేజ్ పెట్టాము అంతే. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ కోసము, which letter represents players who play only tennis? ఆప్షన్స్ అంటే ఇక్కడ ఓన్లీ టెన్నిస్ మాత్రమే. ఓకే, ఓన్లీ టెన్నిస్ ఆడే వాళ్ళు ఎవరున్నారు, ఏ. ఎందుకంటే డి తీసుకుంటే టెన్నిస్ క్రికెట్ అవుతుంది, సి తీసుకుంటే 3 ఆడే ఆటలు అవుతారు, బి తీసుకుంటే టెన్నిస్ అండ్ ఫుట్బాల్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏం ఆప్షన్ ఉంది మనకు, ఏ ఆప్షన్ ఉంది. ఏ ఎక్కడ ఉంది, ఫోర్త్ వన్ లో ఉంది, కాబట్టి ఆప్షన్ ఈస్ 4. ఓకే. yes. Fifth one, which letter represents players who play both football and cricket but not tennis? అంటే అంటే ప్లేయర్స్ ఫుట్బాల్ ఆడతారు అండ్ క్రికెట్ కూడా ఆడతారు, బట్ టెన్నిస్ మాత్రం ఆడరు. ఓకే, అంటే టెన్నిస్ అంతా పక్కన పెట్టేసి అంతే. అండ్ ఫుట్బాల్ అండ్ క్రికెట్ వాళ్ళ ఇంటర్సెక్షన్ ఏముంది మనకి, ఎఫ్ ఉంది కదా, అంటే ఆప్షన్ ఈస్ 1. రైట్. ఓకే. Sixth question, which letter represents players who play both tennis and cricket? Okay, options, first one C, second one E, third one D, fourth one G, fifth one B. Okay, బోత్ టెన్నిస్ అండ్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ కావాలి. టెన్నిస్ అండ్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ అంటే డి ఇస్ ద ఆప్షన్. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. so next one, men, players, teachers. ఓకే, రైట్. Which letter represents men who are both teachers and players? టీచర్స్ అయి ఉండాలి, ప్లేయర్స్ అయి ఉండాలి. సో ఆ మెన్ టీచర్స్ అండ్ ప్లేయర్స్ అయి ఉండే వాళ్ళు ఎవరున్నారు మనకి, సి ఇస్ ద రైట్ ఆన్సర్, కాబట్టి ఫిఫ్త్ వన్ ఇస్ ద ఆప్షన్ అవుతుంది. ఓకే. అంటే మెన్ అనేది ఈ సర్కిల్, ఈ ప్లేయర్స్ అండ్ టీచర్స్, ఈ 3 ఇంటర్సెక్షన్ ఎక్కడైతున్నాయి అంటే సి. సో సి అనేది ఫిఫ్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫిఫ్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. విచ్ లెటర్ రిప్రజెంట్స్ మెన్ హూ ఆర్ ప్లేయర్స్ బట్ నాట్ టీచర్స్. మెన్ అయి ఉండాలి, ప్లేయర్స్ అయి ఉండాలి, బట్ నాట్ టీచర్స్ కావద్దు. అంటే టీచర్స్ ఉన్న సర్కిల్ అంతా పక్కన పెడితే మనకి మిగిలిన ఏడిఈ, ఏడిఈలలో మళ్ళీ మెన్ ప్లేయర్స్ 2 ఆడేది డీనే, కాబట్టి డి ఆప్షన్ ఎక్కడుంది మనకి, సెకండ్ లో ఉంది, కాబట్టి సెకండ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. థర్డ్ వన్, which letter represents men who are teachers but not players? ఇక్కడ ప్లేయర్స్ అయి ఉండకూడదు, మెన్ టీచర్స్ మాత్రమే ఉండాలి. సో మెన్ టీచర్స్ అంటే మళ్ళీ అగైన్ ఆ రెండింటి ఇంటర్సెక్షన్ ఏమొస్తుంది, బి వస్తుంది. సో ఫస్ట్ ఆప్షనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. yes. so fourth question, which letter represents teachers who are neither players nor men? అంటే టీచర్స్ హూ ఆర్ అంటే ప్లేయర్స్ కాదు అండ్ మెన్ కూడా కాదు. సో ఓన్లీ టీచర్స్ అన్నమాట. సో దట్ ఈస్ ఓన్లీ టీచర్స్ అంటే ఆప్షన్ అంటే ఆల్ఫాబెట్ అనేది జి, కాబట్టి జి ఎక్కడ ఉందో చూసుకోవాలి ఇప్పుడు. అంతే. సో జి అనేది ఫోర్త్ దాంట్లో ఉంది కాబట్టి 4 ఇస్ ద ఆప్షన్. కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ కి ఫోర్త్ ఆన్సర్ వచ్చింది. ఓకే. ఫిఫ్త్ వన్, which letter represents men who are neither teachers nor players? టీచర్స్ కాకూడదు, ప్లేయర్స్ కాకూడదు, ఓన్లీ మెన్ సూచించే లెటర్ ఏంటి అంటే అక్కడ మనకి సేమ్ ఇందాకనే ఓన్లీ
ఏ ఉంటుంది, ఏ దేంట్లో ఉంది మనకి, సెకండ్ ఆప్షన్ లో ఉంది, కాబట్టి ఆప్షన్ 2 is the right answer. Okay. Yes. Next question. Students, players and artist. Okay. First question చూద్దాం. Which letter represents students who are players but not artists? ప్లేయర్స్ స్టూడెంట్స్ ప్లేయర్స్ ఉండాలి, కానీ ఆర్టిస్ట్ మాత్రం అయి ఉండకూడదు. అన్నగానే మనకు స్టూడెంట్స్ ప్లేయర్స్ అంటే మనకు వెంటనే అక్కడ అర్థమైపోతుంది. బి ఇస్ ద మనకి స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ అంటే ఇక బీనే కదా. సో బి ఇస్ ద అంటే ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఓహో, దిస్ ఈస్ హోంవర్క్ క్వశ్చన్స్. ఓకే, నేను ఒక్కటే చెప్పాను, మిగతావి చెప్పలేదు. సో మిగతావి ఐ డోంట్ నో హోంవర్క్ ఇచ్చామని. ఓకే రైట్. సో ఇది మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలి, నేను ఒక్కటి మాత్రమే చెప్పాను. ఓకే రైట్. సో ఫస్ట్ వన్ ఇస్ డన్ ఫర్ యూ, అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ ప్రాబ్లమ్స్ ని, నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు చేయాలి. ఓకే, ఓకే, చేసి ఆన్సర్స్ ని కామెంట్ బాక్స్ లో పెట్టాలి. ఓకే రైట్. Which letter represents artists who are students but not players? మా పిల్లలు చదివి అర్థం చేసుకోగలుగుతారు. Yes. సో వాళ్ళకి ఈజీ. ఫాస్ట్ గా తీద్దునా? రైట్. సో ఓన్లీ 5 క్వశ్చన్స్ ఇచ్చారా? Yes. ఓకే. దీంతో మనకి ప్రీవియస్ ఎన్ఎంఎంఎస్ దాంట్లో వచ్చిన క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ తీసుకొని చేయడం జరిగింది. సో మీకు హోంవర్క్ ఇచ్చాం కదా, 5 క్వశ్చన్స్లలో ఒక క్వశ్చన్ నేను చెప్పేశాను, మిగతా 4 ఇంటికి మీరు ఆప్షన్స్ పెట్టండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ ఇక్కడ జస్ట్ పాజ్ చేసుకొని ఒకసారి చూడండి, క్వశ్చన్స్ అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఫస్ట్ 2 వీడియోస్ కనుక ఫాలో అయితే 100% ఇది చాలా ఈజీగా చేయొచ్చు, ఫిగర్ చూడగానే మనం చేయొచ్చు. అలాగే మనకి పార్ట్ 4 వస్తుంది. పార్ట్ 4లో మన రెక్టాంగిల్, ట్రయాంగిల్, వెన్ డయాగ్రామ్స్ ఎప్పుడు సర్కిల్లోనే ఏముండవు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వైర్ ఇలా కూడా ఉంటాయి. అట్లాంటివి కూడా తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాము పార్ట్ 4లో. ఇప్పటికైతే మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, నవోదయ, ఎన్ఎంఎంఎస్కి ఇవి సరిపోతాయి. ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ కోసం అని మళ్ళీ అది కూడా చేయడం జరుగుతుంది. ఓకే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీకోసం అందించే ప్రయత్నం కూడా మేము చేస్తుంటాం. అలాగే 8th, 9th, 10th సిలబస్కి సంబంధించి కొన్ని చాప్టర్స్ చెప్పడం జరుగుతుంది, అవి కూడా మీరు చూడండి, స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. మళ్ళీ మనకు సెలవులు పొడిగించడం జరిగింది కాస్త, కాబట్టి మళ్ళీ ఇప్పుడిప్పుడే పిల్లలు గాడిలో పడుతున్నారని మా టీచర్స్ అభిప్రాయం. కాబట్టి మళ్ళీ పిల్లలు కొంచెం ఇంటి దగ్గర ఉంటే అన్నీ మర్చిపోతారేమో అన్న ఒక భావన అయితే కొంచెం మాకు కూడా టీచర్స్ కూడా టెన్షన్ ఉంటుంది. ఆన్లైన్ టీచింగ్ జరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటాం. బట్ అయినప్పటికీ వీడియోస్ కూడా ఇట్లాంటివి మనకు కనుక ఫాలో అవుతే మనం సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉంటాం. ఓకే, అన్ని డేలో కనీసం 2 hours అన్నా మనం చదువు కేటాయించే ప్రయత్నం చేద్దాం. ఓకే, మళ్ళీ మరొక వీడియోతో నేను మీ ముందుంటాము. ఓకే, సారీ, మేము మీ ముందుంటాము. అప్పటి వరకు కూడా టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ రోజు చెప్పేదే అండి, నేను రోజు చెప్తుంటాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో ఉండండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోండి, మళ్ళీ ఇంటికి వచ్చాక శానిటైజర్ వేసుకోండి, లేకుంటే చేతులను మాత్రం ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోండి. ఓకే, క్లాస్ ఎండ్ చేద్దామా? ఓకే, yes, the class ends. ఓకే, బాయ్ బాయ్. Bye.